నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ లడ్డు ప్రసాదంలో జరిగిన కల్తీ అంశం మీద గవర్నర్ను కలిసిన పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల ఏ మతమైనా గొప్పది ఏ ధర్మమైనా గొప్పది అన్న షర్మిల అన్ని మతాలను గౌరవించాలని వెల్లడి కృష్ణా జిల్లాలోని కంకిపాడు మండలం పునాదిపాడు రైతు సేవా కేంద్రంలోని ధాన్యం సేకరణ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గతంలో ధాన్యం కొనుగోలు తలెత్తిన సాంకేతిక సమస్యను దృష్టిలో ఉంచుకొని మొబైల్ యాప్ ధాన్యం సేకరణ పోర్టల్లో మార్పులు చేయడం జరిగిందని వెల్లడి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 100 రోజుల్లోనే అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదే అన్న విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పెన్షన్ ఒకేసారి 4,000 పెంచి అవాతాతలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని వెల్లడి లడ్డు ప్రసాదంలో జరిగిన కల్తీ అంశం మీద పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల గవర్నర్ను కలిశారు. కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం ఇది అని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లినట్లుగా చెప్పారు. ఇది చాలా సెంటిమెంట్ అంశమని ఆమె అన్నారు. ఏ మతమైనా గొప్పది ఏ ధర్మమైనా గొప్పదని అన్ని మతాలు గౌరవించాలన్నారు వైఎస్ షర్మిల. టీడీడీ అంశం మీద కోట్ల మంది ప్రజలు ఇప్పుడు బాధలో ఉన్నారన్నారు వైఎస్ షర్మిల. 2 అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయని ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రకారం లడ్డూలో వాడే నెయ్యి కల్తీ జరిగిందని ఆమె అన్నారు. ఫిష్ బీఫ్ పిగ్ కొవ్వుల నూనె ఉందని తెలియదన్నారు. భక్తులకు పంపిణీ చేసే నెయ్యి 320కే కొనటం ఏంటి అని ఆమె ప్రశ్నించారు. స్వామి ప్రసాదానికి వాడే నెయ్యి 1600కు కొంటున్నారని చెప్పారు. జరిగిన ప్రసాదంలో జరిగిన కల్తీ గురించి ఈరోజు గవర్నర్ గారిని కూడా కలవడం జరిగింది. గవర్నర్ గారికి వివరంగా చెప్పడం జరిగింది. ఎంతోమంది కోట్ల మంది తెలుగు ప్రజలే కాదు భారతదేశంలో ఎంతోమంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం, వారి సెంటిమెంట్స్, వారి ఇమోషన్స్, వారి ఫెయిత్కు సంబంధించిన విషయం. ఏ మతమైనా గొప్పదే, ఏ ధర్మమైనా గొప్పదే, ఏ ధర్మాన్నైనా ఏ మతాన్నైనా గౌరవించాల్సిన అవసరం మనందరికీ ఉంది. అలాంటిది ఈరోజు కోట్ల మంది ప్రజలకు ఇది ఎఫెక్ట్ అవుతుంది అంటే ఆలోచిస్తే కూడా బాధేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కృష్ణా జిల్లాలోని కంకిపాడు మండలం పునాదిపాడు రైతు సేవా కేంద్రంలోని ధాన్యము సేకరణ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతులతో చర్చించి గతంలో ధాన్యం కొనుగోలులో తలెత్తిన సాంకేతిక సమస్యలను దృష్టిలో ఉంచుకుని మొబైల్ యాప్ ధాన్యము సేకరణ పోర్టల్లో మార్పులు చేయడం జరిగిందని చెప్పారు. ఈ సంవత్సరం నుంచి రైతులు తనకు నచ్చిన రైస్ మిల్లులను ఎంపిక చేసుకునే విధంగా ఏర్పాటు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని, ఇక నుండి రైతులు తమ అమ్మిన ధాన్యాన్ని 48 గంటల్లోపే చెల్లింపులు అత్యంత పారదర్శకంగా రైతులు బ్యాంక్ ఖాతాలో జమ చేయబడునని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రాబోయే ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమయంలో సాంకేతిక పరంగా మరి ఏ ఇతర విధంగా రైతులకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మరియు సంబంధిత అధికార యంత్రాంగం పాల్గొన్నారు. ఖరీఫ్ మాసానికి ప్రతి రైతుకి మెరుగైన సేవలు అందించాలని 48 గంటల్లోనే మేము వాళ్ళ ఖాతాల్లోకి నిధులు చెల్లించే విధంగా ఒక ప్రక్రియ ప్రారంభించాం. దానికి పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకోవడానికి ఈరోజు కంకిపాడు మండలంలో గ్రామంలో కూడా పర్యటించి రైతు సహాయ కేంద్రాల్లో ఏ విధంగా ఒక రైతు తన సరుకు తీసుకొచ్చినప్పుడు ధాన్యం తీసుకొచ్చినప్పుడు తేమ శాతం ఏ విధంగా మెజర్ చేస్తారు, కంప్యూటర్లో నమోదు చేసే డీటెయిల్స్ అది కొంచెం జాప్యం కలిగిస్తుందా, స్థానికంగా ఉన్న రైతులతో కూడా మాట్లాడి కొంతవరకు వాళ్ళకున్న గతంలో జరిగిన కొన్ని ఇబ్బందుల గురించి
తెలుసుకున్నాం. జాయింట్ కలెక్టర్ గారు కూడా ఇమీడియట్గా కొన్ని అంశాలపైన మేము కొన్ని చర్యలు తీసుకుందామని నిర్ణయించుకున్నాం. తప్పకుండా సాంకేతికంగా గతంలో జరిగిన సమయాన్ని కనీసం సగానికి తీసుకొచ్చే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. కొత్త టెక్నాలజీని వాడి ఆధునీకరణ చేయాలనే ఆలోచనతో చేస్తున్నాం. వీటితో పాటు కంప్లీట్గా మానవతా దృక్పథంతో రైతుకి ఆ సహాయం అందించాలి, గౌరవం అందించాలి. అది మా బాధ్యతగా మేము భావించి ప్రత్యేకంగా మొట్టమొదటిసారి కౌలు రైతుకి మాత్రం ఎక్కడ ఇబ్బంది కలగకుండా కౌలు రైతును కూడా డైరెక్ట్గా మేము నమోదు చేసుకుని ఈ పంట ద్వారా ఎవరైతే స్థానికంగా ఆ పంట కష్టపడి పండించారో అతనికే పూర్తి స్థాయిలో ఆ నిధులు వచ్చేటట్టు ఏర్పాట్లు ఈ ఖరీఫ్ మాసాల నుంచి ప్రారంభించబోతున్నాయి. చాలా గొప్ప కార్యక్రమం, గతంలో ఎప్పుడు లేదు. ఎవరి దస్తావేజులు ఎవరి పేరు ఉంటే వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళేవి. కానీ ఇప్పుడు డైరెక్ట్గా కౌలు రైతులు కూడా ఆ వెసులుబాటు కల్పించి వాళ్ళందరూ కూడా నిధులు 48 గంటల లోపే వాళ్ళకి అందించే విధంగా చేస్తున్నాం. తప్పకుండా ఒక మార్పు అనేది ఈ కూటమి ప్రభుత్వం ద్వారా రైతాంగానికి భరోసా కల్పించడానికి మేము తీసుకున్న చర్యల గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలని క్షేత్రస్థాయిలో మేము అందరం కూడా రాబోయే 2-3 నెలల్లో ఆ మార్పు ఏంటనేది ఖచ్చితంగా రైతాంగంలో ఒక భరోసా నింపే విధంగా మేము చేస్తాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 100 రోజుల్లోనే అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ కొనియాడారు. పెన్షన్ ఒకేసారి 4,000 పెంచి అవాతాతలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పలు డివిజన్లో ఎన్డీఏ కూటమి 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమ ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజలతో కలిసి కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసంగిస్తూ వైసీపీ ప్రభుత్వంలో 3,000 పెన్షన్ను పెంచడానికి 5 సంవత్సరాలు పట్టిందని గుర్తు చేశారు. కానీ సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ను ఒకేసారి 4,000 చేసి అవ్వాతాతల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. మెగా డిఎస్సి ప్రకటించడమే కాకుండా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 100 రోజుల పరిపాలన మీద ఏదైతే ప్రభుత్వం పిలుపునిచ్చిందో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం సెంట్రల్ నియోజకవర్గంలో ఇది 2వ రోజు జరుగుతూ ఉంది. ఈ వారం రోజులు అన్ని డివిజన్లో కూడా తిరుగుతాం, అన్ని డివిజన్లో కూడా ఈ కార్యక్రమం చేస్తాం. ఈ 100 రోజుల్లో ఈ ప్రభుత్వం చేసినటువంటి మంచిని ప్రజలకు వివరిస్తాం. అలాగే ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేర్చామనేది కూడా తెలియజేస్తాం. ఖచ్చితంగా వరదల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో ప్రజలకి మా అండగా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన మరి వరదల్లో ఉండి ఆ 10 రోజులు ప్రజల్ని కాపాడిన విషయం కానీ, ప్రజలకు అండగా ఉన్న విషయం కానీ ప్రజలు మర్చిపోవట్లేదు. ఖచ్చితంగా చివరి వరద బాధితులను ఆదుకునే వరకు ముందుకెళ్తాం. అన్ని రకాలుగా కూడా ప్రజలకు అండగా ఉంటాం. 100 రోజుల్లో నిన్ను అద్భుతాలు చేసినటువంటి ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో 4 సంవత్సరాల 9 నెలల్లో ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తామని తెలియజేస్తాం. ఈ రోజున గౌరవ శాసనసభ్యులు బోండా ఉమేశ్వర్ గారి నాయకత్వంలో మంచి ప్రభుత్వం అనే దానిపైన ఈ సిగ్నల్ డౌన్లో ఉన్నటువంటి డివిజన్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, నాయకులు కానీ, అధికారులతో మరి సమావేశం ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా ఈ రోజున ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6లో మరి 3 పథకాలు కూడా అమలు చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పాం. మరి దీపావళికి గ్యాస్ బండ్లు ఇస్తాం, ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తాం. మరి 18 సంవత్సరాల నుండి మరి 60 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకు 1,500 రూపాయలు కానీ, అలానే ఉన్నటువంటి నిరుద్యోగులకు 3,000 రూపాయలు, చదువుకున్నటువంటి వాళ్ళకి మరి తల్లి దీవెన అనే పథకం ద్వారా మరి ప్రతి ఇంటికి 15,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి కన్నీ విని ఇరిగిన రీతిలో మరి చరిత్రలో ఈ రోజున బుడమేరు వరద వచ్చి నష్టపోయినటువంటి ప్రతి పేదవాడికి అన్ని ప్రాంతాల్లో డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 25,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత మరి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికే మరి చంద్రబాబు నాయుడుకే దక్కిందని ఈరోజు 100 రోజులు
తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత 100 రోజులు గడుపుకోవడం జరిగింది. నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే 2024లో ఎలక్షన్లో నించునేటప్పుడు చంద్రబాబు గారు ఏం చెప్పారో అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ తెలుగుదేశం పార్టీ వచ్చింది. వచ్చిన వెంటనే కూడా పింఛన్లు కూడా పెంచడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన పనుల వల్ల కొన్ని వేల కోట్ల అప్పుల్లో ఉన్నా సరే నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి 1వ తారీఖు కల్లా పింఛన్లు ఇవ్వడం జరిగింది. ఏవైతే 3 నెలలు పెండింగ్ ఉన్నాయో ఆ 3,000 4,000 టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేస్తామని చెప్పి మొత్తం 7,000 కోట్లు ఇవ్వడం జరిగింది. అలానే ఒక్కొక్కటిగా కూడా ఎవరైతే టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఈ వైసీపీ గవర్నమెంట్ వల్ల బాధితులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర ఆదేశాల మేరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం ట్రెండ్ సెట్ మాల్లో ఫ్లాష్ మాబ్ ద్వారా RRR పై విజయవాడ నగరపాలక సంస్థ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రెండ్ సెట్ మాల్లో ఫ్లాష్ మాబ్ ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ మరియు స్వచ్ఛతా RRR తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా క్విజ్, ఎలక్యూషన్ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ కేవీ సత్యవతి మాట్లాడుతూ రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ అనే అంశంపై ప్రజలందరికీ ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. వ్యర్థాలను ఎక్కువ మొత్తంలో కాకుండా సాధ్యమైనంత తక్కువగా చేసేందుకు ప్రొడ్యూస్ పద్ధతిని వాడాలని, వాడిన పదార్థాలే మళ్లీ ఉపయోగించేటట్టు, అటువంటి ఏమి వాడినా ప్రకృతిలో కలిసిపోయేటట్టుగా, అవి రీసైకిల్ అయ్యేటట్టుగా వినియోగించుకునేలా చూసుకోవాలని అన్నారు. అటువంటి వస్తువులను మనం వాడాలని ప్రజలకు ఇటువంటి విషయాలపై అవగాహన కల్పించేందుకు స్వచ్ఛతా హీ సేవల భాగంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమాల్లో ప్రజలను విస్తృతంగా అవగాహన కల్పిస్తుంది విజయవాడ నగరపాలక సంస్థ అని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే ప్రజలకు అవగాహన కల్పించడంలోనే విషయం అందరికీ త్వరగా విస్తృతంగా తెలుస్తుందని అన్నారు. ప్రజలందరూ కేవలం భాగస్వాములుగా కాకుండా ప్రతి ఒక్క విషయాన్ని అనుసరించి వాటితోటి వారికి వీటి గురించి ఖచ్చితంగా చెప్పేటట్టు ఒక బాధ్యతను తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 8వ డివిజన్ కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, డిప్యూటీ సిటీ ప్లానర్ జుబిన్ చేరన్ రాయ్, సచివాలయ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ నుంచి ఒకసారి మా సిద్ధార్థ ఇప్పుడు నా 8వ డివిజన్లోకి వచ్చేసరికి ఫార్మసీ కాలేజీ, హోటల్ మేనేజ్మెంట్, సిద్ధార్థ అకాడమీ, అదే రకంగా ఐటీఐ కాలేజ్, పాలిటెక్నిక్, ప్లానింగ్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ఇన్ని కాలేజెస్ ఉన్నాయి. ఇంతమంది ఉన్నారు అంటే ఓన్లీ గవర్నమెంట్ సంబంధించి. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు శనివారం వినతులు స్వీకరించారు. దివ్యాంగులు, వృద్ధులు, వివిధ సమస్యలతో వచ్చిన బాధితుల నుండి అర్జీలు తీసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి సహాయాన్ని అందజేశారు. భూముల రీసర్వేలో భూమి కోల్పోయిన వారు, ఆన్లైన్ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు సీఎంకు ఫిర్యాదు చేశారు. అన్నా క్యాంటీన్ వరద బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధికి కొంతమంది దాతలు విరాళాలు అందించారు. కాకాని మండలం తక్కెళ్లపాడుకు చెందిన ఇరుకులపాటి అరుణ తన తల్లిదండ్రుల నుండి సంక్రమించిన భూమిని తనకు ఆన్లైన్ చేయకుండా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని తన సమస్యను పరిష్కరించాలని కోరారు. మైలవరం మండలం గణపవరం గ్రామానికి చెందిన ఎం శ్రీధర్ తన సమస్యను వివరిస్తూ తన భార్యపై 3 ఎకరాల 69 సెంట్ల భూమి ఉందని, గత ప్రభుత్వంలో చేపట్టిన రీసర్వేలో 60 సెంట్లు తగ్గించి 3 ఎకరాల 9 సెంట్లకు మాత్రమే పట్టాదారు పుస్తకం ఇచ్చి సరిహద్దు రాళ్లు పాతారని ఫిర్యాదు చేశారు. రీసర్వేలో కోల్పోయిన 60 సెంట్ల భూమి తిరిగి తనకు దక్కేలా చేయాలని విన్నవించారు. రేపల్లి నియోజకవర్గం కావూరుకు చెందిన ఆవుల విజయమ్మ అనే వృద్ధురాలు వరద బాధితులకు ₹1,00,000, అన్నా క్యాంటీన్ కు 10,000, నరసనపేట చెందిన ముంత రామకృష్ణ 25,000, నరసింహరాజు 50,000 విరాళం అందించారు. వీరికి సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు.
జనసేన పార్టీలో చేరేందుకు వైసీపీ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు సన్నద్ధమయ్యారు. ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ నేత, వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలా రోసయ్య, జగ్గిపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో చేరనున్నారు. 6వ తేదీన మంగళగిరిలో నిర్వహించే కార్యక్రమంలో వీరు జనసేనలో చేరుతారు. ఇప్పటికే వీరు ముగ్గురు వేర్వేరుగా పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. పార్టీలో చేరికపై చర్చించారు. అదే రోజు విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ నేతలు అవనపు విక్రమ్, డాక్టర్ అవనపు భావన జనసేనలో చేరుతారు. వైసీపీ యూత్ జోనల్ ఇన్ఛార్జ్ గా అవనపు విక్రమ్ ఉన్నారు. డాక్టర్ భావన విజయనగరం, పార్వతీపురం జిల్లాల DCMS చైర్పర్సన్ గా ఉన్నారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశం జిల్లాకు చెందిన డాక్టర్ ఏదాల అశోక్ బాబు, నాగులుప్పలపాడు జెడ్పీటీసీ డాక్టర్ యాదన్ రత్నభారతి పార్టీలో చేరుతున్నారు. విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరపాలక సంస్థల నుంచి పలువురు కార్పొరేటర్లు జనసేన కండువా వేసుకుంటారు. శనివారం మధ్యాహ్నం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో కిలారి రోసయ్య, కంది రవిశంకర్ సమావేశమయ్యారు. అనంతరం సామినేని ఉదయభాను భేటీ అయ్యారు. డుండి గణేష సేవా సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 72 అడుగుల శ్రీ విజయ మహాగణపతి మట్టి విగ్రహ ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం శ్రీ వద్దిపత్తి పద్మాకర్చే వినాయకుని వైభవంగా గురించి అత్యంత వైభవపేతంగా ప్రవచనం నిర్వహించారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ప్రవచన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రవచనం ఆలపించేందుకు భారీ వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్థాపించారు. సహజంగా గణపతి అంటే ఈ మధ్యకాలం ఎక్కడ చూసినా ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో చేస్తున్నారు, కానీ వీళ్ళు శాస్త్ర ప్రకారంగా మట్టితోటే ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని 21 రోజులు లేక 27 రోజులు ఇక్కడ ఉంచాలని కోరిక. ఆ కోరిక తీరడానికి ముందు వాళ్ళ చిన్నమ్మ, విఘ్నేశ్వరుడి చిన్నమ్మ గంగాదేవి కొంచెం పరీక్షించింది. ఆ పరీక్షలో నెగ్గి మొత్తం మీద ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేశారు. ఈ కార్యక్రమం చేయడంతో పాటుగా శ్రీనివాసునికి నివేదించిన లడ్డూలో ఏమైనా దోషాలు ఉంటే అవి తెలియక తిన్నటువంటి వాళ్ళకి పాప ప్రాయశ్చిత్తం కోసం అని కూడా ఒక దీపారాధన కూడా ఏర్పాటు చేశారు. ఇది చాలా ఆశ్చర్యకరం. అఖండ దీపారాధనను చూచిన లేక దానికి నమస్కారం చేసిన, అందులో నూనె లేక నెయ్యి వడ్డించిన అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ తినకూడని వాటి వల్ల వచ్చేటటువంటి పాపం పోతుంది. అభక్ష్య భక్షణ దోషం అని ఒకటి ఉన్నది. ఇంచుమించుగా పురాణాలు అన్నీ చెప్పి కొన్ని తినకూడని పదార్థాలు ఉన్నాయి. ఒకవేళ పొరపాటున మనకి తెలియకుండా ఎవరైనా మన చేత తినిపిస్తే ఆ పాప ప్రాయశ్చిత్తం దీపారాధన చూడడం లేక వెలిగించడం, అది కూడా ఏర్పాటు చేశారు. విజయవాడలోని శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. ఉదయం నుంచి ఎండ ఒక్కపోతతో ఉండగా సాయంత్రం వాతావరణం ఒకసారిగా చల్లబడి భారీ వర్షం కురిసింది. పడమట ప్రాంతంలో ఈదురుగాలతో కూడిన భారీ వర్షం పడింది. అంతర్గత రహదారులతో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. కొన్ని ప్రాంతాల్లో వాహన రాకపోకలు స్తంభించాయి.
మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ అంతిమయాత్ర శోక సముద్రంలో జరిగింది. అతని అభిమానులు, శ్రేయభిలాషులు, బంధుమిత్రులు, పలువురు రాజకీయ ప్రముఖులు మొగల్రాజ్పురంలోని జయప్రకాష్ నివాసం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జయప్రకాష్తో ఉన్న అనుసంబంధాన్ని వారు గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన మంచి కార్యక్రమాలను వారు జ్ఞాపకం తెచ్చుకున్నారు. మంచి వ్యక్తిగా, నాయకుడిగా అందరికీ మనసులో చెరగని ముద్ర వేసుకున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. అడుసుమిల్లి జయప్రకాష్ గారు మరణించడం చాలా బాధాకరం. ఆయన సుదీర్ఘమైన రాజకీయ జీవితం ఏ కల్మషము లేకపోకుండా, ఏ స్వార్థము లేకపోకుండా బాగా చేశారు. ఆయన చనిపోవడం చాలా బాధాకరం. అందరూ దుఃఖ సముద్రంలో ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా మంచి కార్యక్రమాలు చేశారు. సిటీకి కానీ, తూర్పు నియోజకవర్గానికి కానీ చాలా బాగా వర్క్ చేశారు. ఆయన చనిపోవడం చాలా బాధాకరం. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు సంచలన వ్యాఖ్యలు చేస్తారు. వైఎస్ఆర్ పార్టీలో అందరూ ఏదో ఒక పార్టీ నుంచి చేరిన వారి అని, కొడాలి ట్రాప్లో పడి వైసీపీ నన్ను ఇబ్బంది పెట్టిందని పెన్మలూరుకు చెందిన యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. 2014లో వైసీపీలో సీటు అడగ్గా ఇవ్వలేదన్నారు. 2019లో గన్నవరంలో జగన్ బతిమలాడితే పోటీ చేశానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు శనివారం నాడు మీడియాతో మాట్లాడుతూ కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవి ఇస్తే సమర్థవంతంగా పనిచేసి 43% గ్రోత్ రేట్ చూపించారన్నారు. ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల బారిన రైతులు పడకుండా చూసినట్లు వెల్లడించారు. కానీ కొడాలి ట్రాప్లో పడి 13 నెలల్లో జగన్ తొలగించారని మండిపడ్డారు. గన్నవరంలో ఓ రాక్షసుడిపై పోటీ చేశాని, టీడీపీలో అనేక మందితో టచ్లో ఉన్న వ్యక్తిపై పోటీ చేసి గెలిచా అంటూ వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో నేను చేరిన తరువాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని 3 సార్లు యాగాలు చేశానని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు పగను నేను మోసా అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడుకు జరిగిన అవమానానికి ప్రజలు టీడీపీ తరపున పోటీ చేసినా నేను గెలిచా అని పేర్కొన్నారు. గన్నవరం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. కేడీసీసీ గత 5 ఏళ్ల కాలంలో జరిగిన పాలన, అభివృద్ధిపై మంత్రి లోకేష్ ను వివరణ కోరా అన్నారు. నమస్కారం. నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ వచ్చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చా, ఎన్ఆర్ఐగా ఉండి రాజకీయాలు ఎలా వచ్చా, ఇవన్నీ మీ అందరికి తెలిసింది. మళ్ళీ అదంతా చెప్పి బోరింగ్ చేయటం నాకు ఇష్టం లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత ఏదో పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే ఆ పార్టీలో చేరారు. కొత్తగా వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే అది పీఆర్పీ నుంచో, కాంగ్రెస్ పార్టీ నుంచో, తెలుగుదేశం పార్టీ నుంచో వెళ్ళాళ్ళు. వసుదా తెలుగుదేశం పార్టీ కుటుంబానికి చెందిన నేను చండశాసన సినిమాలో ఎన్టీ రామారావుతో ఎడ్లు మాయే. అలాగే 1985లో విజయవాడలో మా పెద్దనాన్న ఎమ్మెల్యేగా పోటీ చేసిన పరిస్థితి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా. అలాగే 2002లో కానీ 2007లో డాలస్లో చంద్రబాబు గారి టూర్లో ఒక కంపెనీ ఓనర్గా కానీ, కడియాల వంశీ అని ఒక ఆయన విజయవాడ అయినా, ఇటీవల కాలం తానా మాజీ అధ్యక్షులు గొరిపాటి నాగేంద్రకృష్ణ గారు, నేనే ఆ రోజు ఎయిర్పోర్ట్లోనే చూసిన పరిస్థితి. కాలగమనంలో కొడాలి అనేవాడు మిత్రుడు అవడం వల్ల అతను ట్రాప్ వేసాడో ఏమేసాడో అతను అంతరాత్మకు తెలియాలి.
నన్ను 2014లో నేను తెలుగుదేశం టికెట్ పెనలూరు అడిగింది నిజం, ఆ రోజు రాని పరిస్థితి. తర్వాత నన్ను అమెరికా నుంచి పెనలూరు సీట్ ఇప్పిస్తామని తీసుకొచ్చి నన్ను వైసీపీలో చేర్చిన పరిస్థితి. ఆ తర్వాత 3 సార్లు నేను గన్నవరం సీట్ నిరాకరిస్తే నాకు ఎవరో తెలియదు ఎయిర్పోర్ట్ తప్ప అంటే నన్ను బతిమలాడి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పంపించిన పరిస్థితి. ఇవన్నీ మీకు తెలుసు. కానీ తర్వాత నేను రాజకీయాలు వద్దనుకుని 1 సంవత్సరం 13 మాసాలు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా పనిచేస్తే అవకాశం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. దానికి రైతులకు సేవ చేసే అవకాశం కల్పించి ధన్యవాదాలు చెప్పారు. ఆ రోజున దేశంలో నెంబర్ 1 స్థానాన్ని తీసుకెళ్ళా. 5,000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న బ్యాంక్ని దాదాపు 8,800 కోట్లు తీసుకెళ్లారు. నేను పెట్టిన రైతు నష్టం పథకం ద్వారానే వాళ్ళు 11,000 కోట్లకి వెళ్ళింది. అలాగే 100 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక మనిషి నేను ఆ గత ప్రభుత్వంలో. అలాగే ఆటితోడు అమిత్ షా గారు కూడా ఈ డీసీసీబీ చైర్మన్ పిలవమని అడిగితే ఇతను పదవిలో లేడని చెప్పారు. 43% గ్రోత్ రేటు కోఆపరేటివ్ సెక్టర్లో భారతదేశంలో ఎక్కడ 1 సంవత్సరంలో చేసిన మనిషే లేడు. నేను అంత పనిచేస్తే నేను రైతులకు సేవ చేద్దాం, ₹2 వడ్డీని రూపుమోపుదాం, ఈ ప్రైవేట్ ఫైనాన్సర్ని తరిమి కొడదామనే ఉద్దేశంతో. అలాగే విజయవాడలో 3 బ్యాంకులు గోల్డ్ లోన్ బ్రాంచ్లు పెడదాం, ముత్తూట్ ఫైనాన్స్, మనప్పురం ఫైనాన్స్, ఇట్లాంటి ప్రజలు పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆర్బీఐకి లేఖ రాస్తే వరద ప్రభావిత ప్రాంతాలకు ఇప్పటివరకు కేంద్రం సహాయం అందించకపోవడం బాధాకరమని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్సి బాబురావు అన్నారు. నగరంలోని శ్రీశ్రీ భవన్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలకు బుడమేరు వరదకు అనేక మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని చాలా నష్టపోయారని వాపోయారు. చిన్న మధ్యతరగతి వ్యాపారులతో పాటు అనేక కుటుంబాలు నీటి మునిగి ఎంతో వేదనను అనుభవించాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ కేంద్ర సహాయం చేయకపోయినా కూటమిలో ఉన్న తెలుగుదేశం, జనసేన మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పుకుంటున్న వైసీపీ కూడా మాట్లాడకపోవడం ఏంటని ప్రశ్నించారు. బుడమేరు, కృష్ణానది, ఇతర వరదల వలన విజయవాడ నగరం, ఎన్టీఆర్ జిల్లా తీవ్రంగా దెబ్బతింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు కూడా అటు వర్షాలు, వరదల వలన నష్టపోయింది. ఇది కోలుకోలేని దెబ్బ. మరి ఇటువంటి పరిస్థితుల్లో లక్షల మంది ప్రజలు వీధిన పడ్డారు. వాళ్ళ జీవితాలు అతలాకుతలం అయిపోయినాయి. కానీ ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా 21 రోజులు గడిచిన చిల్లి గవ్వ కూడా ఆంధ్రప్రదేశ్కి ఇంతవరకు సహాయం చేయలేదు. జాతీయ విపత్తుగా ప్రకటించమని కోరినా నోరు మెదపట్లేదు. బీజేపీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు వచ్చారు, వెళ్ళారు. బాధితుల ఫిర్యాదులు స్వీకరిస్తామంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో బుడమేరుకు అందరూ బాధితులే, కానీ దాని మీద పరామర్శించింది లేదు, సహాయం చేసింది లేదు. విజయవాడ నగరం, ఎన్టీఆర్ జిల్లా రెండూ కూడా వరద ముంపులో దాదాపుగా 12 రోజుల పాటు నీటిలో మునిగి తేలుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈ కాలంలో చూసాం. ప్రభుత్వం ఎన్ని కోట్లైనాయి అని చెప్పొచ్చు. ప్రతిపక్షాలు వరద రాజకీయం చేస్తున్నాయని చెప్పనేటువంటిది చెప్పొచ్చు. కానీ ఈ నిధులు కోటాని కనుక పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఇందులో జరిగిన అవినీతి ఎంతని చెప్పనేటువంటిది ప్రశ్నించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. స్వచ్ఛంద సంస్థలు రకరకాలైనటువంటి పద్ధతుల్లో కొన్ని కుటుంబాలు కలిసి, కొన్ని అపార్ట్మెంట్లు కలిసి, కొన్ని ప్లాట్ల అసోసియేషన్స్ కలిసి మామూలుగా విస్తారంగా పంపిణీ జరిగింది. మరి ఇవన్నీ ఎవరికి అందినాయి? వీళ్ళు ఇచ్చినటువంటి 363 కోట్లు ఎవరికి అందినాయని చెప్పనేది ఒకసారి ప్రభుత్వమే జవాబుదారీగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవంగా ఇప్పుడు ఇచ్చినటువంటి నష్టపరిహారాన్ని గతంలో ఎన్నడూ లేనటువంటి దానికంటే మేము ఇచ్చాం. ఇది ప్రభుత్వమే కాదు, అధికార పార్టీ శ్రేణులు కూడా విస్తృతంగా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
లడ్డూ ప్రసాదంలో జరిగిన కల్తీ అంశం మీద గవర్నర్ను కలిసిన పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల. ఏ మతమైనా గొప్పది, ఏ ధర్మమైనా గొప్పది అన్న షర్మిల అన్ని మతాలను గౌరవించాలని వెల్లడి. కృష్ణా జిల్లాలోని కంకిపాడు మండలం పునాదిపాడు రైతు సేవా కేంద్రంలోని ధాన్యము సేకరణ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. గతంలో ధాన్యం కొనుగోలు తలెత్తిన సాంకేతిక సమస్యను దృష్టిలో ఉంచుకొని మొబైల్ యాప్ ధాన్యం సేకరణ పోర్టల్లో మార్పులు చేయడం జరిగిందని వెల్లడి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 100 రోజుల్లోనే అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదే అన్న విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. పెన్షన్ ఒకేసారి 4,000 పెంచి అవాతాతలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని వెల్లడి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మళ్ళా 3 ప్రసంగ వార్తలు మరి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.